గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనకు బడ్జెట్ ప్రవేశపెట్టినారు, తర్వాత ఎకనామిక్ సర్వే కూడా ప్రవేశపెట్టినారు. వీటి మీద చాలామందికి అవగాహన ఉండదు. ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పెద్దగా అవగాహన ఉండదు. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, కొత్తగా ఫ్రెష్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, సరే ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి అని చెప్పి చాలామందికి అవగాహన ఉండదు. ఒక సింపుల్ వర్డ్స్ అంటే ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉపయోగపడుతుంది. మన వ్యవహార భాషలో ఒక స్టూడెంట్ ఒక టీచర్ నాడు ఎలా అడుగుతాడు, అతని యొక్క సింపుల్ డౌట్స్ ఎలా అడుగుతాడు అనే అంశాన్ని మీకు ఇప్పుడు చెప్తానండి. దేని మీద? ఒకటి ఎకనామిక్ సర్వే, తర్వాత యూనియన్ బడ్జెట్. వెరీ సింపుల్ వర్డ్స్. విన్నారా? మనం మాట్లాడుకునే భాషలో చెప్తాను. విన్నారా? ఐఎమ్ డాక్టర్ సి రాజశేఖర్, శేఖర్ సైన్స్ అకాడమీ తిరుపతి సిన్స్ 20 years అండి. చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఆర్థిక సర్వే అవగాహన అని చెప్తాం. ఆర్థిక సర్వే అవగాహన ఏంటి? ఇక్కడ ఆర్థిక సర్వే అవగాహన అంటే కాస్త దాని గురించి మనం విపులంగా తెలుసుకోవడము. మన వ్యవహార భాష ఒక విద్యార్థి అడుగుతాడు, ఏమని అడుగుతాడు సార్? ఒక విద్యార్థి అడుగుతాడు, పరీక్షల దృష్ట్యా చూస్తే మీరు ఆర్థిక సర్వేకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి ఒక స్టూడెంట్ అడిగినాడు. వై యు ఆర్ గివింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ద ఎకనామిక్ సర్వే అంటే దాని టీచర్ ఏం సమాధానం చెప్తాడంటే, సపోజ్ మై సెల్ఫ్ ఏం చెప్తాడంటే, ఎందుకంటే ఇది మీకు అఫీషియల్ డాటా ఇస్తుంది. ఏమిస్తుంది? అఫీషియల్ డాటా ఇస్తుంది. తర్వాత ప్రభుత్వ ఆలోచన విధానాన్ని అక్కడ మనకు కనిపిస్తుంది. సిద్ధంగా ఉన్న విశ్లేషణాత్మక అంశాలు అందిస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారంటే అనలైజ్డ్ ఫ్యాక్టర్స్ మొత్తాన్ని ఆ పుస్తకంలో పెడతారు. ఇవి ప్రిలిమ్స్కు, మెయిన్స్కు, ఇంటర్వ్యూకు బంగారం లాంటివి అని చెప్పచ్చు. నువ్వు ప్రిలిమ్స్ రాయాలన్నా, ఏ ఎగ్జామే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, అది ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఇంటర్వ్యూ కానీ బాగా ఉపయోగపడుతుందని చెప్తాను. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అడిగినటువంటి విద్యార్థి అడిగినటువంటి ఒక ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, ఏమడిగినాడంటే, సార్ నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి ముందు ఏంటంటే, భారత ఆర్థిక సర్వేను ఎవరు విడుదల చేస్తారు? హూ ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఎకనామిక్ సర్వే అంటే ఇతను అడిగినటువంటి ప్రశ్న, భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, మినిస్టర్ ఆఫ్ ద ఫైనాన్స్ ఆర్థిక సర్వేని విడుదల చేస్తుంది. ఎవరు విడుదల చేస్తారు? భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తారు. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏమడిగినాడు ఈ అబ్బాయి అంటే, సార్ దీన్ని నేరుగా ఆర్థిక మంత్రి కార్యాలయంలో తయారు చేస్తుందా లేదా ఎవరైనా తయారు చేస్తారా? ఓన్లీ మినిస్టర్ ఆఫ్ ద ఫైనాన్స్ తయారు చేస్తుందా లేకపోతే ఎవరైనా తయారు చేస్తారా? లేదు, దీని యొక్క డ్రాఫ్ట్ తయారు చేయాలంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నాయకత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ద్వారా జరుగుతుంది. వీళ్ళిద్దరూ దీంట్లో తప్పకుండా పార్టిసిపేట్ కావాల్సిందే. ఒకరు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, రెండవరెవరు ఆర్థిక వ్యవహారాల విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ద్వారా వీళ్ళు కలిసి ఎకనామిక్ సర్వేని తయారు చేస్తారు. ఓకే, తర్వాత ఇక ఈ అబ్బాయి అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఆర్థిక బడ్జెట్కు కేవలము ఆర్థిక సర్వే బడ్జెట్కు ఒకరోజు ముందు మాత్రమే విడుదల అవుతుంది అని గమనించినాను. ఇది కావాలని చేస్తారా లేకపోతే ఏమైనా రూల్ ఉందని అడిగినాడు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, అప్పుడు ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు చెప్పింది కరెక్టే. అయితే యూనియన్ బడ్జెట్ ముందు రోజు ఆర్థిక సర్వేని విడుదల చేస్తారు. ఎకనామిక్ సర్వేను యూనియన్ బడ్జెట్ ముందు విడుదల చేస్తారు. ఆ తర్వాత ఆర్థిక నేపథ్యాన్ని ఎకనామిక్ కాంటెక్స్ట్ సిద్ధం చేస్తారు. అంటే బడ్జెట్ వాళ్ళు సిద్ధం చేస్తారు. ముందు ఎకనామిక్ సర్వేని విడుదల చేసి తర్వాత బడ్జెట్ను వాళ్ళు సిద్ధం చేస్తారని చెప్పారు. తర్వాత వెరీ సింపుల్ భాషలో అంటే ఈజీగా అర్థం కావడానికి. తర్వాత అప్పుడు స్టూడెంట్ అడుగుతాడు, సార్ బడ్జెట్ ముందు దీన్ని విడుదల చేయడం అసలు ఉద్దేశం ఏంటి? ఎందుకు బడ్జెట్ ముందు దీన్ని విడుదల చేస్తారు అంటే డౌట్ వస్తుంది. ఎకనామిక్ సర్వే ముందు విడుదల చేస్తారు,
తర్వాత బడ్జెట్ విడుదల చేస్తారు. బడ్జెట్ ముందు దీన్ని ఎందుకు విడుదల చేస్తారు? ఏమైనా ఉద్దేశం ఉందా అంటే, ఈ యొక్క ఎకనామిక్ సర్వేని ఏమని చెప్తారంటే ఇది ఒక డయాగ్నోసిస్ నివేదికగా పేర్కొంటాము. డయాగ్నోసిస్ అంటే ఏంటిది? పరిశీలించడము, రీసెర్చ్ చేయడము, గత సంవత్సరంలో ఎంత బడ్జెట్ పెట్టినారు, ఎంత ఏ డిపార్ట్మెంట్కి ఎంత డబ్బులు అలొకేట్ చేసినారు అనే నివేదిక మొత్తము ఈ యొక్క ఎకనామిక్ సర్వే పేర్కొంటుంది. కాబట్టి ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క స్టేటస్ను తెలుపుతుంది అని చెప్తాం. ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క స్టేటస్ని తెలుపుతుంది. కాబట్టి అదే బడ్జెట్ నిర్ణయాలు కనుక ఉన్న తర్కాన్ని, లాజిక్ అర్థం చేసుకోవడానికి ఎకనామిక్ సర్వేను ముందు రోజు విడుదల చేస్తారు. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు ఈ అబ్బాయి అంటే, సార్ ఆర్థిక సర్వే ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలోని ఏ అంశాలపై దృష్టి పెడుతుంది అంటే, ఎకనామిక్ సర్వే అనేది ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, ఏ అంశాల మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది అంటే, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఎగ్జామిన్ చేస్తుంది. ఎకనామిక్ సర్వే అనేది ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఎగ్జామిన్ చేస్తుంది. ఎలాగా? ఎకనామిక్ గ్రోత్ గురించి పేర్కొంటుంది, విన్నారా? అదేవిధంగా ఇన్ఫ్లేషన్ గురించి పేర్కొంటుంది, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ గురించి పేర్కొంటుంది, తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ గురించి పేర్కొంటుంది, తర్వాత ఫారిన్ ట్రేడ్ గురించి పేర్కొంటుంది, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ గురించి పూర్తిగా ఎకనామిక్ సర్వే విపులంగా విశ్లేషణాత్మకంగా పేర్కొంటుంది. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఆర్థిక సర్వే కేవలం గత సంవత్సరం గురించే మాట్లాడుతుందా, ఫ్యూచర్ గురించి మాట్లాడుతుందా అంటే ప్రీవియస్ గురించి చెప్తుందా, లేకుంటే వచ్చే సంవత్సరం గురించి కూడా అడుగుతుందా అని అడిగినాడు అబ్బాయి. అప్పుడు ఆన్సర్ ఏంటంటే, కాదు, ఇది కేవలము గతం మాత్రమే కాదు, గత సంవత్సరాన్ని సమీక్షిస్తుంది. ప్రీవియస్ అలొకేషన్స్ ను, డెవలప్మెంట్ ను, అచీవ్మెంట్ ను ఎగ్జామిన్ చేస్తూ వచ్చే సంవత్సరానికి అంటే రాబోయే సంవత్సరానికి అంచనాలను కూడా, ఎక్స్పెక్టేషన్స్ ను, ప్రాజెక్ట్స్ కూడా ఇస్తుంది. ఏది? ఎకనామిక్ సర్వే. నాట్ ఓన్లీ డాటా ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ష్యూరింగ్ ఫినాన్షియల్ ఇయర్. ఏం చెప్తుంది? మొత్తం ఎక్స్పెక్టేషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కూడా ఇది విపులంగా విశ్లేషణ చేసి ఇస్తుంది. ఏది? ఎకనామిక్ సర్వే. తర్వాత ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగినాడంటే, సార్ నాకు ఇప్పటికి కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకు తరచుగా గందరగోళం వస్తుంది, ఇది బడ్జెట్తో పోలిస్తే ఎందుకు భిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని క్వశ్చన్ అడిగినాడు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆర్థిక సర్వే ఏమడుతుందంటే ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతుందో చెప్తుంది. ఆర్థిక సర్వే ఏం చెప్తుందంటే ఎకానమిక్ సిస్టంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది అని చెప్తుంది ఆర్థిక సర్వే. బడ్జెట్ ఏం చెప్తుంది? ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతుంది అని చెప్తుంది. బడ్జెట్ ఏం చెప్తుంది? గవర్నమెంట్ ఏం చేయబోతుందని చెప్తుంది. ఇది రెండింటికి ఉన్నటువంటి భేదం అని చెప్తుంది. ఆర్థిక సర్వే ఏం చెప్తుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో చెప్తుంది. బడ్జెట్ ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతుందో చెప్తుంది. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అని చెప్పాలి. తర్వాత ఇక ఇది చెప్పినాడు కాబట్టి ఇక నెక్స్ట్ ఏం చెప్తుందంటే, మనకు బడ్జెట్, మనకి ఇందాక చెప్పేది ఏంటంటే ఆర్థిక సర్వే గురించి చెప్పుకున్నాం. బడ్జెట్ ఏం చెప్తుంది? ఈ అబ్బాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే బడ్జెట్ ఏం చెప్తుంది, బడ్జెట్ యొక్క మౌలిక అంశాలు ఎలా అర్థం చేసుకోవాలా అంటే బేసిక్ అండి. అంటే ఒక సామాన్య వ్యక్తికి కానివ్వండి, ఒక ఫ్రెష్ స్టూడెంట్ కానివ్వండి, ఆర్థిక సర్వే అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి తెలియడానికి మన వ్యవహార భాషలో చెప్పుకునే అంశాలు. తర్వాత ఇక్కడ ఏమడుతున్నాడు ఈ అబ్బాయి అంటే, ఇక్కడ స్టూడెంట్ ఏమడుతున్నాడంటే, నిజానికి యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి సార్? యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి అంటే, యూనియన్ బడ్జెట్ను ప్రభుత్వము వార్షిక ఆర్థిక ప్రణాళికలా భావించబడుతుంది. అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఇది వార్షిక ఆర్థిక ప్రణాళిక, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గా పేర్కొంటాం. దీన్నే మనము కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 112గా పేర్కొంటాము అని చెప్తాం. యాక్చువల్గా అయితే బడ్జెట్ అనే పదము భారత రాజ్యాంగంలో ఎక్కడ కనిపించదు. తర్వాత
ఇది వచ్చే ఏడాదిలో ప్రభుత్వం ఎంత ఆదాయం పొందుతుంది, ఎంత ఖర్చు చేస్తుంది అనే విషయాలు పేర్కొంటాం. వచ్చే రాబో సంవత్సరంలో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తుంది అనే అంచనాలను పేర్కొంటుంది. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది యూపీఎస్సీ విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ యూపీఎస్సీ అంటే ఇఫ్ యూ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇది ప్రభుత్వ ప్రాధాన్యాలు, గవర్నమెంట్ యొక్క పాలసీలు, విన్నారా, ఎకనామిక్ కాన్సెప్ట్స్, డేటాను వివరిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ యూపీఎస్సీ ప్లస్ గ్రూప్ 1, 2 ఏ ఎగ్జామ్ కైనా సరే ఇవన్నీ వర్తిస్తాయని చెప్తాను ఇక్కడ. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు చెప్పంటే యూనియన్ బడ్జెట్ మనలాంటి సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది. సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అంటే ఇది ఈ యొక్క బడ్జెట్ ఏం చెప్తుంది అంటే సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రభావం అంటే పన్నుల మార్పులు, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు, గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్ ఎంత ధరలు ప్రకటిస్తుంది, ఉద్యోగ అవకాశాల ద్వారా మన మీద ప్రభావాన్ని చూపుతుంది. ఇన్ని అంశాల మీద సాధారణ ప్రజల మీద యూనియన్ బడ్జెట్ అనేది మన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మన వ్యవహార భాషలో బడ్జెట్ అర్థం చేసుకోవడానికి అండి. తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్తుందంటే పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెడతారు. పార్లమెంటులో యూనియన్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెడతారు అంటే యూనియన్ బడ్జెట్ను భారత ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు, ఇప్పుడు మనకు నిర్మలా సీతారామన్, ఆమె పార్లమెంటులో ప్రవేశపెడుతుంది అని చెప్తాం. నువ్వు అడిగిన దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది ఇక్కడ. ఇంకా దీన్ని చెప్పుకోవచ్చు డెప్త్గా మన వ్యవహార భాషలో అవగాహన కోసం. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి సార్ మన దేశానికి యూనియన్ బడ్జెట్ ఎందుకు అంత ముఖ్యమైంది. మన దేశానికి యూనియన్ బడ్జెట్ మన దేశానికి ఎందుకు అంత ముఖ్యమైంది అని అంటే ఎందుకంటే ప్రభుత్వం డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది, దాన్ని ఎక్కడ ఖర్చు చేయాలనుకుంటుంది చూపిస్తుంది. ఏం చెప్తుందంటే యూనియన్ బడ్జెట్ ప్రభుత్వము ఏదైతే మనీ ఉంటుందో ఎక్కడి నుంచి తెస్తుంది, దాన్ని ఎక్కడ ఖర్చు చేస్తుంది అనేది చూపి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నెముక లాంటిదని చెప్పచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బ్యాక్ బోన్ లాంటిదని చెప్పచ్చు. తర్వాత ఇక నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే బడ్జెట్ ఎంత కాలానికి తయారు చేస్తారు అని అంటే బడ్జెట్ అనేది ఒక ఆర్థిక సంవత్సరానికి తయారు చేస్తారు. ఒక ఆర్థిక సంవత్సరానికి తయారు చేస్తారు అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఫినాన్షియల్ ఇయర్గా మనం పేర్కొంటాం. ఆ కాలానికే బడ్జెట్ను తయారు చేస్తారు. ఓకే, తర్వాత ఈ అబ్బాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ యూనియన్ బడ్జెట్కు వేరు ఏమైనా బాగా పార్ట్స్ ఉంటాయా యూనియన్ బడ్జెట్లో అంటే యూనియన్ బడ్జెట్లో విస్తృతంగా మనం గమనించినట్లయితే 2 భాగాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఒకటి రెవెన్యూ బడ్జెట్, 2 క్యాపిటల్ బడ్జెట్ అని చెప్తాం. బడ్జెట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ బడ్జెట్ మరియు 2 క్యాపిటల్ బడ్జెట్ అని చెప్తాం. ఇది క్లాస్లో మనం చెప్పుకున్నాం మరి. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే సార్ రెవెన్యూ బడ్జెట్లో ఏముంటుంది. ఈ అబ్బాయి క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు 2 భాగాలని చెప్పినారు కదా, రెవెన్యూ బడ్జెట్లో ఏముంటుంది మరి అంటే రెవెన్యూ బడ్జెట్లో ఏముంటుందంటే మనకు ఇందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏముంటుంది రెవెన్యూ బడ్జెట్లో ప్రభుత్వానికి సంబంధించిన రోజువారీ ఆదాయాలు, ఖర్చులు ఉంటాయి. ఎక్కడ రెవెన్యూ బడ్జెట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోజువారీ ఆదాయాలు ఉంటాయి, 2 రోజువారీ ఖర్చులు ఉంటాయి అని చెప్తారు. విన్నారా? ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మనకు ఉదాహరణకు ఏం చెప్తుంది పన్నుల ద్వారా వచ్చే ఆదాయము. ఒకటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, తర్వాత జీతాలు సాలరీస్, మూడవది ఏంటిది సబ్సిడీలు, తర్వాత వడ్డీ చెల్లింపులు. ఇవన్నీ దేంట్లో ఉంటాయండి రెవెన్యూ బడ్జెట్లో ఉంటాయని చెప్తాం. ఇవన్నీ కూడా రెవెన్యూ బడ్జెట్లో ఉంటాయి. ఇది ఆ అబ్బాయికి నేను ఇచ్చినటువంటి ఆన్సర్. ఇక తర్వాత వచ్చేసి సార్ క్యాపిటల్ బడ్జెట్లో ఏముంటుంది. రెవెన్యూ బడ్జెట్ అయితే చెప్పినారు, మరి క్యాపిటల్ బడ్జెట్లో ఏముంటుంది అని అడిగినాడు. అంటే క్యాపిటల్ బడ్జెట్లో ఏముంటుందని అంటే
క్యాపిటల్ బడ్జెట్లో లాంగ్ టర్మ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఒకటి ఏముంటవి? లాంగ్ టర్మ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. రెండు ఆదాయాలు ఉంటాయి. రెండు భాగాలుగా ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, లోన్స్, డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ కానివ్వండి, వినియోగ తగ్గింపు కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయంటే క్యాపిటల్ బడ్జెట్లో ఉంటాయని చెప్తాం. తర్వాత ఇంకేముంటుంది ఇక్కడ? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ నేను తరచుగా ఒకటి వింటున్నాను, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వింటాను. ఏమి ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే ప్రభుత్వ ఖర్చులు ప్రభుత్వ ఆదాయాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ లోటును పూరించడానికి ప్రభుత్వం అప్పు చేయాల్సిన అదనపు మొత్తాన్ని, అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తామండి? బయట నుంచి అప్పు తెచ్చుకుంటాము, దాన్ని పూర్తి చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వంకి వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వం యొక్క ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు ఆ లోటు ఏర్పడుతుంది కదా, ఆ లోటును ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం చేయవలసినటువంటి అప్పు చేయవలసిన అదనపు మొత్తాన్ని ఏమంటామంటే ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పేసి పేర్కొంటాం. ఏమంటాము? ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకో క్వశ్చన్ అడిగినాడు అబ్బాయి. ఏం క్వశ్చన్? సార్ ఓటాన్ అకౌంట్ అంటే ఏం సార్ అని అడిగినాడు. ఓటాన్ అకౌంట్ ఓటాన్ అకౌంట్ అంటే ఏంటి? ఏం చెప్తుంది ఓటాన్ అకౌంట్ అంటే ఓటాన్ అకౌంట్ అనేది ఇది వెరీ నోటెడ్ వర్డ్. బడ్జెట్లో పూర్తి బడ్జెట్ ఆమోదం పొందే వరకు ప్రభుత్వ ఖర్చులు నిర్వహించడానికి తీసుకునే తాత్కాలిక అనుమతిని ఓటాన్ అకౌంట్ అని చెప్తాం. అంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ అమల్లోకి వచ్చే వరకు కొంత టైం ఉంటుంది కదా, టైం గ్యాప్ ఉంటుంది కదా. ఆ టైంలో డబ్బు ఎట్లా పెట్టాలి? మరి ఆ టైంలో సపరేట్గా కొంత అమౌంట్ పార్లమెంట్ ఆమోదిస్తుంది. అలా ఆమోదించిన డబ్బుని ఏమంటారంటే ఓటాన్ అకౌంట్ అని పిలుస్తారు. అంటే చూడండి ఇక్కడ క్లియర్గా పూర్తి బడ్జెట్ ఆమోదం పొందే వరకు, బడ్జెట్ కావాలంటే 26 రోజులు పడుతుంది మొత్తం ఆమోదం కావాలంటే. ఆ 26 రోజులు కావాల్సినటువంటి 26 రోజులు కావాల్సిన ఖర్చుగా ఉంటుంది కదా, ఆ ఖర్చు కోసం ఏం చెప్తుందంటే ఇక ప్రభుత్వ ఖర్చులు నిర్వహించడానికి తీసుకునే టెంపరీ అనుమతిని ఏమంటారంటే ఓటాన్ అకౌంట్ అని చెప్పేసి పేర్కొంటారు. ఇది మామూలుగా కొత్తగా ఎలక్షన్ పెట్టినప్పుడు కానివ్వండి, తర్వాత ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఇక్కడ. తర్వాత ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది చెప్పినందుకు మనోడు చెప్పినాడు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో కలుద్దామని చెప్పేసినాడు. ఇది మన సింపుల్ భాషలో ఎకనామిక్ సర్వే మరియు బడ్జెట్ అంటే మనం మాట్లాడుకునే భాషలో ఏంటి అని చెప్పి వెరీ వెరీ క్లియర్ అండ్ క్లారిటీ అన్నమాట. ఓకే, చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ త్వరలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఏబిపిఎస్ నుంచి భారీగా నోటిఫికేషన్ రాబోతున్నవి. అందులో భాగంగానే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పోస్టులు రాబోతున్నవి. ఈ 1, 2లో దాదాపు 1000 పోస్టులు అంటున్నారు బట్ నాట్ క్లారిటీ. కాబట్టి వీళ్ళు ప్రిపేర్ అనుకునే వాళ్ళకు ఈ సండే అంటే 8th ఫిబ్రవరి రోజు మార్నింగ్ 9:30కి ఫ్రీ డెమో ఉంటుందండి. 9:30కి ఫ్రీ డెమో ఉంటుంది. రండి, అటెండ్ కాండి. మనం ఈ యొక్క సిలబస్ ఏంటి, ఎలా చదవాలా, ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలంటే ఎలా చదవాలా, కొంతమంది చాలా మంది 10-12 ఏళ్ళ నుంచి గ్రూప్స్ రాస్తూనే వస్తుంటారు. పాపం ఎక్కడ లోపం ఉంది వాళ్ళు తెలుసుకోవాలా, ఎలా అటెంప్ట్ ఇవ్వాలా, ఎలా రాయాలా, ఎలా చదవాలా, ఏ పుస్తకాలు చదవాలా అనేది దాంతోపాటు ఒక డెమో క్లాస్ ఉంటుంది. వచ్చి వినండి. 9th రోజు ఫిబ్రవరి 9th రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సండే రోజు డెమోకి అటెండ్ కావాలి. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో ఆన్లైన్ క్లాస్ ఉంటుంది, ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు గెట్ మోర్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.